చిరంజీవి గారి అంశం కింద తీసుకుంటే, చిరంజీవి గారి అంశం అనేది ఈ రోజుకి ఈ రోజు తీసుకొచ్చిందని నేనైతే అనుకోనండి. చిరంజీవి గారి అంశం తీసుకురావడం వెనక, తెర వెనక చాలా ముమ్మరమైన ఏర్పాట్లే జరిగాయి అనుకుంటున్నా. బీజేపీ యాక్చువల్ గా బీజేపీ రాజకీయం ఎక్కడైనా తీసుకుంటే, బీజేపీ ఏ స్టేట్ లో అయినా సరే మొదటగా రాజ్యాధికారం కోరుకొస్తారు. మొదటగా కోరుకునేది బీజేపీ ఏంటంటే ప్రతిపక్ష స్థానం కోరుకుంటుంది. ఆ ప్రతిపక్ష స్థానం ఆంధ్రాలో రావాలి అంటే టీడీపీని భూస్థాపితం చేయాలి. టీడీపీ ఎలా భూస్థాపితం అవుతురా అని చెప్పేసి వాళ్ళు వేసుకున్న ఎత్తుగడలో భాగంగా చిరంజీవి గారిని దగ్గరికి తీసుకోవడం, అలాగే పవన్ కళ్యాణ్ ని కూడా టీడీపీతో పోనివ్వకుండా వాళ్ళతోనే పొత్తులో భాగంగా వాళ్లే పోటీ చేస్తే టీడీపీ పార్టీ అనేది ఈ రోజుతో అయిపోతుంది, ప్రధాన ప్రతిపక్షంగా మనం వస్తాం అనే ఒక ఎత్తుగడలో భాగంగానే చిరంజీవి గారికి రాజ్యసభ ఆఫర్ చేశారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. చేసుంటారు అనుకుంటున్నారా? మాక్సిమం అదే జరుగుండొచ్చు అనేది విశ్లేషకులు అంచనా సార్. అంటే ఏ విశ్లేషకులో తెలియదు కానీ ఆయన వాళ్ళ కుటుంబంలో వాళ్ళు అయితేనేమో పాపం చిరంజీవి గారికి ఎవరో ఫోన్ చేయలేదంట. లేదు సాయి గారు, నేను ఉదయం నుంచి చాలా ఛానల్ చూసాను, యూట్యూబ్ ఛానల్స్ ఛానల్లో అదేదో పొంగల్గా చెప్తున్నారు. ఛానల్లో బ్రేకింగ్ రాగానే అందరూ రాసుకొచ్చారండి. నేను వాళ్ళ పిఆర్ఓ సెక్షన్ వాళ్ళని అడిగాను, అసలు ఇది ఇప్పటికే 20 సార్లు వచ్చింది చిరంజీవి గారి మీద, ప్రతిసారి వచ్చినప్పుడు అలా చేసుకుంటున్నారని. ఇది వాళ్ళని అడిగితే అసలు అట్టంటిది ఏం లేదండి మాకు, కాకపోతే పద్దాక ఏం ఖండిస్తాం, చిరాకేసి ఖండించి అని చెబుతున్నారు. అదో సమస్య అయింది. శేఖర్ రెడ్డి గారు ఏం చెబుతున్నారు? సార్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సార్, మనం గమనించాల్సింది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తులో ఉన్నా సరే టీడీపీతో ఇంకా సీట్లు పంచుకోకుండా టీడీపీ వాళ్ళు ఎన్ని సీట్లు ఇస్తారు లేకపోతే ఎక్కడెక్కడ అలాకేట్ చేస్తారని పొత్తులో ఎలాంటి వాళ్ళ పొత్తుల్లో సీట్ల వ్యవహారం వాళ్ళకి సర్దుబాటు కాకపోయినా సరే ఇంకా బీజేపీ కోసం వాళ్ళు వెయిట్ చేయడం చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో మేము పొత్తులోనే ఉన్నామని చెప్పి పవన్ కళ్యాణ్ అంటున్నారు. కానీ బీజేపీ పెద్దలు బీజేపీ అధిష్టానం మాత్రం టీడీపీతో పొత్తులో పోవడానికి సిద్ధంగా లేదు. అలాంటప్పుడు చిరంజీవి గారికి వార్తలు రావడం వెనక, చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం వెనక, అలాగే ఇంతకు ముందు అల్లూరి సీతారామరాజు గారి 100వ జయంతి ఉత్సవాలకి చిరంజీవి గారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం వెనక, ఇవన్నీ బేరేజ్ వేసుకుంటే ఖచ్చితంగా అదే జరుగుద్ది అని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు సార్. రైట్. రఘునాథ్ బాబు గారు, మళ్ళీ మీ దగ్గరికే వచ్చింది విషయం. తెలుగుదేశం వ్యాప్తంగా చూశారు కదా, వాళ్ళందరూ నమ్ముతున్నారు, అది సమస్య. ఎందుకంటే ఇప్పుడు వార్త వచ్చింది, అది నిజం అనుకుంటే ఏంటి అట్లా ఆ రకంగా మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఆమె నిజం కాదని కొట్టేయడం ఒక పద్ధతి. సరే కాసేపు నిజాన్ని అనుకున్నప్పుడు దానిలో లోతుపాత్రలు ఏంటి, దాని అసాధ్యాలు. సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పరస్పర భిన్నమైన మాటలు మాట్లాడతాయి, కానీ ఇద్దరు ఈ విషయంలో ఇప్పుడు ఒకటే వెర్షన్ మాట్లాడారు. తెలుగుదేశాన్ని దెబ్బతీయడం కోసం పక్కన జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు, అమిత్ షాని కలుస్తున్నారు, అందులో ఇది కూడా ఒకటి అవ్వచ్చని తెలుగుదేశం నమ్ముతోంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తెలుగుదేశాన్ని దెబ్బతీయడం కోసం చేస్తారని నమ్ముతున్నారు. ఇద్దరు కూడా చిరంజీవికి మీరేదో ఇవ్వబోతున్నారు అన్నటువంటిది నమ్ముతున్నారు. అది ఇక్కడ స్పెషల్. అంటే రెండు సపరేట్ ఇష్యూలే కదా. చిరంజీవి గారికి వచ్చిన వార్త ఏంటంటే యూపీలో ఎక్కడ ఇస్తారు. అదే అది ఇప్పుడు చౌదరి గారు చెప్పింది ఏంటి, అది జగన్మోహన్ రెడ్డి చెప్పిస్తున్నారని. వైసీపీ వాళ్ళు మీ అమిత్ షాతో మాట్లాడి అక్కడ ఇప్పించడం ద్వారా ఇక్కడ చిరంజీవిని మీ వెనకాల తిప్పుకుని తద్వారా అలా